మన్యాల శ్రీను ప్రొడక్షన్స్కి స్వాగతం సుస్వాగతం. సుగాలి ప్రీతి ఈ పేరు పవన్ కళ్యాణ్ గారి నోటి వెంబడి ఎలక్షన్ టైంలో మనం చాలాసార్లు విన్నాం. ఆయన ఎక్కడ మీటింగ్కి వచ్చినా ఈ సుగాలి ప్రీతి కేసు విషయం ఎత్తేవాడు. ఆయన ఒక ఆడపిల్ల జోలికి వస్తే పట్టి నారదేస్తాను అని అంటుండేవాడు. అయితే రీసెంట్గా సుగాలి ప్రీతి గారి తల్లి గారు పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు చేశారు. ఆ రోజు ప్రతిపక్షం ఉండేటప్పుడు మీరు సుగాలి ప్రీతి కేసు నేను పరిష్కరిస్తాను మీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఆ సమస్యను పరిష్కరిస్తాను అని చెప్పారు. కానీ తెర చూసి ఇప్పుడు కనీసం ఆ కేసు విషయం పట్టించుకోవటం లేదు. కాబట్టి నేను జనసేన పార్టీ కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను అంటే హెచ్చరించారు ఆవిడ. ఈ విషయాలు తెలుసుకునే ముందు ఈ కేసు పూర్వాపరాలు ఒకసారి మనం పరిశీలించాలి. సుగాలి ప్రీతి అనేటువంటి 10th క్లాస్ అమ్మాయి స్కూల్ హాస్టల్లో ఉరి వేసుకొని చనిపోయింది. ఇది మొదట. అయితే తల్లిదండ్రులు ఏమన్నారంటే, మా అమ్మాయి ఉరి వేసుకోలేదు, ఎవరో చంపేశారు, అత్యాచారం చేసి చంపేశారు అని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా తాడుతో గట్టిగా బిగించి చంపేసినట్టు వచ్చింది. అంతేకాకుండా ఆవిడ శరీరంలో సెమెన్ అంటే వీర్యం ఉంది అని ముందు రిపోర్ట్లు వచ్చాయి. ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే 2017 ఆగస్టు 18 జరిగింది. 2017 ఆగస్టు 18న జరిగినప్పుడు అప్పట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. అయితే 2019లో మే ఆర్ జూన్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు. అంటే దాదాపు మధ్యలో 2 సంవత్సరాలు ఇటు అటుగా 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలన కొనసాగింది అప్పుడు. అయితే పవన్ కళ్యాణ్ ఏం చేశాడంటే, అంటే ఈరోజు అంటున్నాడు కదా ఆయన, పళ్ళున్న చెట్టుకే కదా రాళ్ళు పడతాయి అని. దానికి కారణం ఏంటి అంటే, సుగాలి ప్రీతి కేసుని మీరు ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా వాడుకున్నారు. అంటే ఎక్కడ పడితే అక్కడ ఏ మీటింగ్కి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అరాచకాలు జరుగుతున్నాయి, సుగాలి ప్రీతి లాంటి అమ్మాయిని చంపేస్తే ఇంతవరకు చర్యలు లేవు అని చెప్పడం మొదలుపెట్టాడు. చిత్రం ఏంటంటే, అది 2017లో జరిగింది. జగన్మోహన్ రెడ్డి 2019లోకి వచ్చాడు అధికారంలోకి రావటం. అయితే ఈ 2 సంవత్సరాల్లో అంటే చంద్రబాబు నాయుడు ఉండేటువంటి దాదాపుగా 2 సంవత్సరాల కాలంలో సుగాలి ప్రీతి కుటుంబానికి 1 సెంటు భూమి కానీ 1 లక్ష రూపాయలు కానీ ఇవ్వలేదు. నిజానికి SC/ST అట్రాసిటీ చట్టంలో ఇటువంటి మరణాలు సంభవిస్తే, ఇలా హత్యలు ఇలా జరిగితే ఖచ్చితంగా పరిహారం ఇవ్వాలి. అది రూల్. అది అంటే పవన్ కళ్యాణ్ చెప్పాడనో ఇంకొకరు చెప్పారనో జరగదు. అది ఎవరు చెప్పారో చెప్పని జరగాల్సిన రూల్ అది. కాకపోతే చంద్రబాబు నాయుడు దాన్ని ఆ 2 సంవత్సరాలు అమలుపరచలేదు. నాకు తెలిసినంత వరకు 6 నెలల్లోగా జరగాలి. అది జరగలేదు. అది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన 5 ఎకరాల భూమి ఇచ్చాడు. అంతేకాకుండా 50 సెంట్ల భూమి ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చాడు. అంతేకాకుండా ఆ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చాడు, సచివాలయంలో అనుకుంటాను. అది ఇక్కడ పాయింట్ ఏంటంటే, నిన్న పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లో ఏం చెప్పాడంటే, ప్రభుత్వం ఇచ్చింది అని అంటున్నాడు. కానీ ఏ ప్రభుత్వం ఇచ్చిందో చెప్పలేదు మొదట. తర్వాత ఏమన్నట్టు ఇచ్చింది,
నేను దాన్ని హైలైట్ చేసిన తర్వాత భయపడి ఇచ్చిందంటారు. ఇక్కడ ఎవరికి భయపడి ఎవరు ఇక్కడ ఇచ్చేది ఏంటంటే ఆ చట్టంలోనే ఉంది, దాన్ని చంద్రబాబు నెగ్లెక్ట్ చేశాడు. అసలు పవన్ కళ్యాణ్ ఏం అడగాలి, 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఏం చేశారు అని అడగాలి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నంటే నేను రాజకీయాలు మాట్లాడడం కోసం కాదు ఇది. మరి ఇదే డిమాండ్ చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు ఎందుకు ఆ స్థాయిలో తీసుకురాలేదు? అసలు నేరం జరిగింది చంద్రబాబు నాయుడు పరిపాలనా కాలంలో, కానీ తిట్టడం జగన్ తిడుతున్నారు. ఈరోజు వాళ్ళ అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది, మమ్మల్ని ఇది ఎంత ఇచ్చింది జగన్ అని. కానీ జగన్ మాత్రం ఎవరి కోసం ఇవ్వాలి, అది రూల్ అది. కానీ దాన్ని చంద్రబాబు నెగ్లెక్ట్ చేశాడు, జగన్ అమలుపరిచాడు. ఎవరైనా ఇవ్వాల్సిందే, ఇక్కడ వాళ్ళకేం బిచ్చమేయటం లేదు. అది వాళ్ళ తాలూకు హక్కు, చట్టం కల్పించిన హక్కు అది. ఎస్సీ ఎస్టీలకు ఏమైనా ఇటువంటి అన్యాయాలు జరిగితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అంతేకాకుండా ఇంటి స్థలమే కాదు, ఇంటి స్థలానికి అయ్యే అంటే కట్టడానికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వం భరించుకోవాలి. అయితే ఈ దర్యాప్తు ముందుకు సాగటం లేదని చెప్పి ఈ ఒక జీవోని ఇష్యూ చేసి సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించింది కూడా జగన్ ప్రభుత్వమే, చంద్రబాబు ప్రభుత్వం కాదు. అయితే ప్రీతి సుగాలే వాళ్ళ మదర్ హైకోర్టులో పిటిషన్ కూడా వేయటం జరిగింది. అంటే సిబిఐకి అప్పచెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఈ కేసుని చేపట్టలేదు అని. దాంతో హైకోర్టు అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే చాలా కేసులతో మేము ఉన్నాం, మాకు వనరులు లేవు అని చెప్పి. నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్తూ సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించారు, కానీ ఆ ఫైల్ ఎక్కడ ఉండిపోయింది, ఇంకా మీదకెళ్ళలేదు, ఎక్కడో దాన్ని ఆఫ్ చేశారు అన్న ఆరోపణ చేశారు. సరేనయ్యా, పని చేశారు అనుకుందాం. ఇప్పుడు మీరు డిప్యూటీ సీఎం హోదా, అంతేకాకుండా మీరు అమిత్ షా తోటి, మోడీ తోటి చాలా సాన్నిధ్యం ఉన్న వ్యక్తి. మరి మీరు ఆ ఫైల్ని ముందుకు కదల్చలేరా? నెక్స్ట్ ఇంకో మాట ఏమన్నారంటే, వీళ్ళు ఎవరైతే నిందితులను ఆరోపిస్తున్నారో వాళ్ళ తాలూకు డిఎన్ఏకి ఈ అమ్మాయి శరీరంలో ఉన్నటువంటి సమంతాల డిఎన్ఏకి పోలికలు లేవు అంటున్నారు. కరెక్టే, పోలికలు లేవు కాబట్టి మేము చేయలేము అని చెప్తాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ డిఎన్ఏకి ఆ డిఎన్ఏకి పోలికలు ఉండకపోవచ్చు, కానీ అమ్మాయి శరీరంలో సెమన్ అంటే వీర్యం ఉండడం నిజమే కదా. అంటే ఎవరో ఒకరు రేప్ చేసి ఉండాలి కదా, పాయింట్ అది కదా. ఈ డిఎన్ఏ ఓకే, మనం ఒకరి మీద అనుమానం పడ్డా అతను కాదని తేలింది అనుకుందాం, మరి ఎవడో కూడా చేసి ఉండాలి కదా. ఆ ఒకరిని పట్టుకోలేరా? రేప్ జరగడం నిజమే కదా, రేప్ జరిగింది, అందులో సెమెన్ ఉంది, శరీరంలో సెమెన్ ఉంది అని క్లియర్గా పోస్ట్మార్టం రిపోర్ట్లు వచ్చింది కదా. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి అత్యాచారం గురి కాబడ్డదన్న విషయం అర్థమవుతుంది కదా. ఈ నిందితులు కాకపోవచ్చు కాక, కానీ ఎవరో చేసి ఉండాలి కదా. అలా చేసి ఉండకపోతే ఆ సెమెన్ ఎందుకు బాడీలో ఉంటుంది? మరి ఆ ఎవరినో ఎందుకు మీరు పట్టుకోలేకపోతున్నారు? సిబిఐ చేతులు ఎత్తేస్తే మీరు ఎందుకు ఊరుకున్నారు? అమిత్ షాతో మాట్లాడి ఒక టీంని ఈ కేసు కోసం అలర్ట్ చేయించలేరా? ఆ కెపాసిటీ మీకు లేదా? మరి ఆ రోజు 100 రోజుల్లో ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తే న్యాయం చేస్తానని మీరే కదా మాట ఇచ్చారు. మీరు ఎన్నాళ్ళైంది? దాదాపు 14 నెలలు అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి. అంటే ఆ రోజు ఈ అమ్మాయి మరణాన్ని మీరు క్యాంపెయిన్లో వాడుకున్నారు కదా. అది మీరేమన్నారు? జగన్ ఒక గులకరాయి నీకు తగిలితేనే గిలగిల కొట్టుకున్నావు కదా, మరి సుగాలి ప్రీతిని అంత ఘోరంగా చంపేస్తే నీ ప్రభుత్వం ఏం చేసిందని అడిగారు కదా. ఇప్పుడేమో పళ్ళుని చెట్టుకే రాళ్ళు అంటున్నారు.
మరి అప్పుడు మీరు జగన్ అనేటప్పుడు పళ్ళున్న చెట్టుకి రాలే కదా, అది కూడాను. ఎందుకంటే అన్ని చేశాడు. మీరు 2 ఉద్యోగులు ఇచ్చారంటున్నారు, అది కూడా అబద్ధం మీరు చెప్పింది. 2 ఉద్యోగులు ఇవ్వలేదు, ఆ ఇంట్లో 1 ఉద్యోగం ఇచ్చారు. ఆవిడికి ఆల్రెడీ సుగాలి ప్రీతల మదర్కి దివ్యాంగురాల కోటాలో ఉద్యోగం వచ్చింది. సుగాలి ప్రీతి చనిపోవడంకి ఈ ఉద్యోగానికి సంబంధం లేదు, ఆవిడ ఉద్యోగానికి కదా. ఆ ఇంట్లో 1 ఉద్యోగం ఇచ్చారు. ఆ ఉద్యోగం కూడా గవర్నమెంట్ ఇచ్చింది. ఆ గవర్నమెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇచ్చింది. ఆ ముందు 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ఏమీ ఇవ్వలేదు. మరి ఈరోజు మీరు ఏం చెప్తున్నారు, లెక్కలు చెప్తున్నారంటే 5 ఎకరాలు కర్నూలు దగ్గర ఇచ్చారు, 9 కిలోమీటర్ దూరంలో. ఎకరం 2 కోట్లు వేసుకోండి, 5 ఎకరాలు. మరి అదేవిధంగా 50 సెంట్లు ఇచ్చారు, దీని కాస్ట్ ఎంత అని ఒక ఆడపిల్ల మరణానికి మీరు వెలకడుతున్నారా పవన్ కళ్యాణ్ గారు? ఒక్కప్పుడు మీరే అన్నారా, స్త్రీ ఆడపిల్లలు ఊసుగాని ఎవడైనా ఎత్తే తొక్కి నారదీస్తానన్నారా? ఇదేనా నార తీయడం అంటే? మీరు నార తీయక్కలేదు సార్, న్యాయం చేయండి ఆ అమ్మాయికి, ఆ తల్లికి న్యాయం చేయండి అని. ఈ డబ్బులు ఇస్తే కట్టు ఊరుకో, మరి నువ్వు నోరెత్తద్దానా? దాని అర్థం అసలు నీకు ఇంత కాస్ట్ ఎంత ఇచ్చాం, నీ కూతురు తెలుపుతుంది నీకు ఎంత ఇచ్చాం కాబట్టి ఇంక నువ్వు ఆగిపో అని ఇండైరెక్ట్ చెప్తున్నారు. ఏంటి అసలు ఆ మాటలకు అర్థం ఏంటండి? ఒక డిప్యూటీ సీఎం ఉండి మీరు రక్షించవలసింది పోయి ఆ అమ్మాయి మరణాన్ని మీరు క్యాంపెయిన్లో వాడుకొని మరి ఈరోజు ఈ మాట అంటున్నారు. నేనేం చేయగలను, ఆ ఫైల్ ఎక్కడ ఉండిపోయింది, అది ముందుకు కదలలేదు, ఈ డిఎన్ఏ మ్యాచ్ అవటం లేదు. మ్యాచ్ అవ్వకపోతే మళ్ళీ పరిశోధన చేయండి. సిబిఐ చేతులు ఎత్తేసింది, మీరు చెప్తే సిబిఐ మళ్ళీ రాదా? పోనీ మన సిఐడి ఉంది కదా, సిట్ని ఏర్పాటు చేయొచ్చు. లేదంటే జడ్జి గారు ఒక కమిటీని ఏర్పాటు చేయొచ్చు కదా, సింగిల్ జడ్జితో, సిట్టింగ్ జడ్జితోటి ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయొచ్చు కదా. ఏది చేయకుండా నన్ను అంటారా, పళ్ళున్న చెట్టుకే కదా రాళ్ళు అంటున్నారు ఏంటి అసలు? మరి ఎవరిని అంటారు? ప్రతిపక్ష నాయకుని అంటారా, రోడ్డు మీద వెళ్ళిపోతున్నాను అంటారా? ఏ సుగాలి ప్రీతి రోడ్డు మీద ఎవడ వెళ్ళిపోతున్నాడు పిలిచి ఏ సుగాలికి ప్రీతి కేసును వేడి చేసి అడుగుతావా? మీకు అధికారం ఇచ్చింది ఎందుకండి? అధికారం ఇచ్చింది ఎందుకు? ప్రజల తాలూకా ధన మాన ప్రాణ రక్షణ కోసం మమ్మల్ని మీరు బాగా పరిపాలించాలని, మాకు ఏ కష్టం లేకుండా ఉండాలని మా తరఫున మిమ్మల్ని పంపిస్తుంటారు అసెంబ్లీకి, ఏ పార్టీ వాళ్ళకైనా సరే. మరి అలాంటప్పుడు మా రక్షణకు ఇబ్బంది అయ్యేటప్పుడు దాని మీద మీ చర్యలు తీసుకోవడం మానేసి కోర్టులో లాయర్లాగా చెప్తున్నారు. కోర్టులో లాయర్లు వాదిస్తారు కదా, ఎవరన్నా చూసారు ఆ డిఎన్ఏకి ఈ డిఎన్ఏ సంబంధం లేదు కాబట్టి మా క్లయింట్ లేదంటే అక్యూజ్డ్ నేరం చేయలేదు అని కోర్టులో డిఫెన్స్ లాయర్ గారు వాదించినట్లు మీరు మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు ఎందుకండి కేకలేశారు? ఎక్కడికి వచ్చిన అమ్మాయి పేరు ఎందుకు వాడుకున్నారు? మరి 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారన్నారు కదా, మరి అప్పుడు ఆ విషయం తేల్చండి. పోనీ ఇది మీ చేతుల్లో లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ రోజు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, వాలంటీర్ వ్యవస్థ వల్ల జరిగింది అనే ఆరోపణ చేసిన మీకు ఈ విషయం ఎలా తెలిసిందంటే నాకు సెంటర్ నుంచి చెప్పారు. సెంటర్ నుంచి ఆ రోజు మీరు ప్రతిపక్షం కూడా కాదు, ఒక్క సీటు లేదు, వాళ్ళు అప్పుడే చెప్పినప్పుడు ఈరోజు మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదండి, ఆ ఫైల్ ఎక్కడ ఉందో ఎక్కడ ఆగిందో ఆ విషయం మీకు సెంటర్లో అధికారులు చెప్పరా? చెప్తారు కదా, ఇంటెలిజెన్స్ శాఖ ఆ రోజు చెప్పిందన్నారు కదా, మరి ఈ విషయం చెప్పరా? ఇప్పుడు ఇంకా కూటమి ప్రభుత్వం ఉన్నారు కదా, మీరు మోడీ గారికి చాలా దగ్గర, మీరు అమిత్ షాకి మీరంటే ఇష్టం, మా ఫైల్ ముందుకు కదిలేటట్టు చేయండి అని అనలేరా? మీ మాట వినరా? ఇప్పుడు సిట్టింగ్ జడ్జి చేతనా ఎంక్వైరీ కమిషన్ ఏం చేయొచ్చు కదా, లేదు మళ్ళీ సిఐడికి అప్పచెప్పొచ్చు కదా. ఇవేవి చేయకుండా నన్ను అంటున్నారు, మిమ్మల్ని ఎందుకు అనరు అంటారు. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయింది చెప్పింది మీరే, మరి ఇక్కడ సుగాలి ప్రీతి విషయం కూడా మీరే, లడ్డూలో కలిసిపోయని చెప్పారు కదా, మళ్ళీ ఆ విషయం ఎందుకు ఎత్తడం అని చెప్పింది కూడా మీరే. అప్పుడు ఇంట్లోంచి బయటికి రండి, పోరాటం చేయండి, అన్యాయం జరిగిపోతుంది మతానికని కేకలేసింది మీరే.
ఎప్పటం ఇల్లు కూల్చేశారని చెప్పేసి గోల్ చేసింది మీరే. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఏం చేసిందో ప్రజలు మర్చిపోయి ఉంటారేమో, కానీ మీకు జ్ఞాపకం ఉండాలి కదా. ఇదంతా చెప్పి మేము విమర్శించడం కాదు. ఆ రోజు ఏం మాట్లాడరు, ఒక తల్లి ఎంత బాధపడుతుంది. జగన్కు రాయి తగిలితేనే విలువలు ఆడిపోయాయి కదా. మరి సుగాల ప్రీతి విషయం ఏం చేసావు, ఆవిడ ఎంత బాధపడుతుంది, దివ్యాంగురాలు అని ఎన్ని కబుర్లు చెప్పావు. మరి ఇప్పుడు ఏమైంది అంటాం నేను. ఇప్పుడు ఏమైంది? ఎందుకంటే మరి ఆ ప్రభుత్వం న్యాయం జరగలేదు అంటే మరి మీ ప్రభుత్వం న్యాయం చేయొచ్చు కదా. పోనీ జగన్ చేయలేదు అనుకుందాం, జగన్ ఇల్లు ఇవ్వలేదు, సైట్ ఇవ్వలేదు, ఉద్యోగం లేదు, ఏటి ఇవ్వలేదు అనుకుందాం. మరి మీరు న్యాయం చేయాలి కదా. ఎందుకంటే మీ మీద ప్రత్యేకించి ప్రజలకు నమ్మకం ఉండేది. ఇప్పుడు నమ్ముతున్న వాళ్ళు ఉన్నారు. మిగతా నాయకులు వేరు, పవన్ కళ్యాణ్ వేరు. పవన్ కళ్యాణ్ నిజాయితీగా ఉంటాడు, నిజాయితీగా మాట్లాడతాడు, ధైర్యంగా మాట్లాడతాడు. ఇవన్నీ మీ మీద ఒక బ్రాండ్ ఉంది. అని మీరు ఈరోజు చేతులు ఎత్తేస్తే అది ఎంత ఘోరంగా అనిపించిందంటే అంత ఘోరంగా అనిపించింది. మీరేనా మాట్లాడుతుంది, ఆ రోజు మాట్లాడుతుంది, ఈరోజు మాట్లాడుతుంది. అన్నింటి మధ్య టాలీ చేస్తే చూస్తే పవన్ కళ్యాణ్ అని ఇలా మాట్లాడుతున్నాడు. పదవి లేనప్పుడు ధైర్యంగా మాట్లాడారు, ప్రశ్నించారు. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తే ఆ రాళ్ళ దెబ్బలు అంటారు. ప్రశ్నించిన రాళ్ళ దెబ్బలు ఎలాగవుతాయి? ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించకూడదా? అందులోకి పాప అమ్మాయి అలా తల్లి కదా ప్రశ్నిస్తుంది, ఎవరో కాదు కదా. మరి ఆవిడగా బాధ ఉండదా? తిరిగి ఎంత ఇచ్చా అంత ఇచ్చా ఎంత ఇచ్చా అని లెక్కలు చెప్తున్నారు. ఏంటి మన ఇంట్లో నా ఇంట్లోనే ఏదో జరిగితే నాకు ఏదో కాంపన్సేషన్ ఇస్తే గుండె బాధ తీరిపోతుందా? దట్టు అక్కడ ఒక యాక్ట్ ఉంది, చట్ట ప్రకారం ఇచ్చారు. ఎవరు జగన్మోహన్ రెడ్డి దయాదాక్షిణ్యాలు కాదు, మీ దయాదాక్షిణ్యాలు కాదు. అదొక చట్టం, ఇవ్వవలసిందే, ఇచ్చారు. కానీ నిన్న మీరు ఆ లెక్కలు చెప్తుంటే ఆశ్చర్యం వేసింది. ఆ రోజు ఏం మాట్లాడారు? ఈరోజు అంత ఇచ్చాం కదా, అంత ఇచ్చాం కదా, అది ఏం మాటలు? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ మీద ఇంకా జనాలకు నమ్మకం ఉంది. ఈ విషయంలో కానీ, ఆ 30,000 మంది అమ్మాయిల విషయంలో కానీ, స్టీల్ ప్లాంట్ కోసం జైలుకి వెళ్ళడానికి సిద్ధం, దేనికైనా సిద్ధం. ఎంతమంది ఎంపీలు ఉన్నారు, ఏం పీకారు, ఏం పీకుతున్నారు అసలు మీరు? నాకు పదవి లేదు, లేకుంటే ఇప్పటికి అదరగొట్టింది ఏదో చెప్పారు ఆ రోజు. ఆ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారట సార్. ఆ విషయం కూడా కొద్దిగా చూడండి, ఎందుకంటే మీ మీద నమ్మకం ఉంది కాబట్టి జనాలకి. మీరు చేయగలరు. కూటమి ప్రభుత్వం ఉన్నారు, అమిత్ షా మోడీతో మీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మీరు ఎడిది కాదంటారా? అది చేయండి సార్. ఆ 30,000 అమ్మాయిలు ఒకటిని, ఈ స్టీల్ ప్లాంట్ ఒకటి, ఈ సుగాల ప్రీతి విషయం ఒకటి. దయచేసి ఈ విషయంలో మీరు కలుగు చేసుకోండి, చాలా సీరియస్గా మీరు ప్రయత్నించండి. ఎందుకంటే ప్రజలకు చాలా అన్యాయం జరుగుతున్నాయి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాల శ్రీను ప్రొడక్షన్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.